12వ అధ్యాయము 9వ అందరం కలిసి చదువుకుందాం. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం అందరం కలిసి చదువుకుందాం. అందుకు నా కృప నీకు చాలును, బలహీనతయందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతలయందే బహు సంతోషముగా అతిశయపడుదును. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ కలిగిన దయగలిగిన తండ్రి, నీ కృపలోని సన్నిధానంలో ఈ ప్రభు దినంలో పరిశుద్ధ దినంలోనైనా నీ మందిరావరణంలో నేను నిలువబడేలా పరిశుద్ధ తండ్రి నాతో మీరు మాట్లాడాలని వేడుకుంటున్నాం. పరిశుద్ధాత్మ దేవ, ఈ ఉదయకాలంలో మా మంచి బోధకులపై మాకు అందరికీ బోధించమని, సమస్తము మర్యాద క్రమంగా జరుగులాగా ప్రభు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని ప్రియ సంగమా, ఈరోజు శిక్షాదేశమ ఆదివారం. శిక్షాదేశమ అంటే ఇంకా మనకు 60 రోజులు మరి ఈస్టర్ పండుగ మనకు దగ్గరగా ఉన్నాయి. 60 రోజులు మనకు పునరుద్ధాన పండుగ వస్తారు. పోయిన వారము 70 రోజులు అంటారు. వారానికి 10 రోజులు ఎట్టేస్తారంటే మరి బైబిల్ పండితులు ఆ విధంగా లెక్క మనకు వేశారు. అంటే వారానికి 1 రోజు అంటారు. 60 రోజులు, 70 రోజులు, మన 50 రోజులు, మన 40 రోజులు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఈరోజు శిక్షాదేశమ ఆదివారంలో మరి ఈ 2 లేఖన భాగాలు చూసిన తర్వాత మన అంశం ఏమి అక్కడ రాసిన మన అంశం ఏమి నిజమైన కాదు, నిజ క్రైస్తవులు, నిజ సేవకులు. నిజ క్రైస్తవులు, నిజ సేవకులు. నిజ క్రైస్తవులు, నిజ సేవకులు అంటే అబద్ధ బోధకులు, అబద్ధ సేవకులు ఉన్నట్టే కదా. మనం ఆలోచన చేస్తే నిజ క్రైస్తవుడు అంటే అబద్ధ క్రైస్తవుడు కూడా ఉన్నట్టే, నిజ సేవకులు అంటే అబద్ధ సేవకులు ఉన్నట్లే. ఇవన్నీ మనం ఆలోచన చేయాలి. ఇక్కడ మనము నిజమైన సేవకులు ఎవరు అంటే యేసుక్రీస్తు నిమిత్తం ఎవరైతే శ్రమలు, నిందలు ఆయన కోసం ప్రాణత్యాగానికైనా నిలబడే వాళ్ళు నిజమైన క్రైస్తవులు. మరి సమస్యలు, ఇబ్బందులు వచ్చినప్పుడు మేము కాదు, ఆ దేవుడు ఎవరో మాకు తెలియదు తప్పించుకొని పోయేవాళ్ళు అబద్ధ క్రైస్తవులు. అంటే నీ ప్రాణం మీదకి వచ్చినప్పుడు దేవుడా లోకం అన్నప్పుడు నువ్వు లోకం వైపు మొగ్గు చూపితే నువ్వు నిజ క్రైస్తవుని కాదు, నిజ సేవకుని కాదు. ఇప్పుడు సేవ చేస్తామో నేను సంపాద అన్నప్పుడు నీకు దేవుడా లోకం మేమే కావాలన్నప్పుడు నువ్వు చనిపోవడానికి సిద్ధపడేవాడు నిజ క్రైస్తవుడు. మాతో ఎందుకులే వెళ్ళిపోయేవాడు నిజ క్రైస్తవుడు, నిజ సేవకుడు. అందుకోసంలో ఈ దినాన మన అంశము నిజ సేవకులు, నిజ క్రైస్తవులు. అంటే నిజ క్రైస్తవులుగా ఈ లోకంలో జీవించాలంటే కొన్ని సవాళ్ళను ఎదుర్కోవాలి. మనం దేవుడి కోసం కొన్ని సవాళ్ళను ఎదుర్కోవాలి. నిజంగా నిలబడాలంటే కొన్ని సవాళ్ళను, కొన్ని పరీక్షలను ఎదుర్కోవాలి. అవన్నీ వస్తే, పరీక్షలు వస్తేనే నీ టాలెంట్, నీకున్న జ్ఞానం ఏదో తెలుస్తారు. పరీక్షలు పెడితేనే ఉత్తీర్ణత సాధిస్తానే మనకు తెలియదో తెలుస్తారు. వారి మార్కులు ఎన్ని వస్తాయో తెలియదు. పరీక్షలే పెట్టకపోతే ఎన్ని వస్తాయని ఏమి తెలియదు. అందుకోసమనే మరి మాట నా తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం చూస్తే క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారందరూ హింస పొందుదురు. ఎవరైతే యేసుక్రీస్తునందు సద్భక్తితో బ్రతకాలనుకునేవాడో హింస పొందుతాడు. ఏదైతే మంచిగా బతకాలనుకున్న వారికి శ్రమలు వస్తాయి. ఎవడైనా క్రీస్తు యేసునందు సద్భక్తితో మంచి భక్తితో బతకాలనుకుంటే వారికి శ్రమలు వస్తాయి, వారికి ఇబ్బందులు వస్తాయి. అదే అపోస్తలుడైన పౌలు గారి తిమోతికి రాస్తూ చెప్తున్నాయ్యా, నువ్వు దేవుని కోసం నిలబడినప్పుడు నీకు శ్రమలు వస్తాయి. మంచి భక్తిగా బ్రతకాలనుకుంటే నీకు ఇబ్బందులు వస్తాయి. అప్పుడే సమస్యలు వస్తాయి, అప్పుడే ఇంటిలో గలాట వస్తారు, ఈదులో గలాట వస్తారు, బంధువులు
నీ ఇంటిలో జరగనితనము, పేదరికము, వీటన్నిటితో వాటిని సహిస్తూ దేవునికి ఆరాధిస్తాము. వీటన్నిటి దేవుని వెంబడిస్తాం. వీటన్నిటితో కూడా దేవుని వెంబడించడమే నిజమైన క్రైస్తవుడు. ఇవన్నీ వచ్చిన నాకెందుకు ఈ దేవుడిని వెళ్ళిపోయేవాడు నిజమైన క్రైస్తవుడు కాదు. ఇంకొక మాట ఉన్నది. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో చూస్తే, ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచాలా. ఎవడైనా క్రైస్తవుడైతే ఆ పేరు వానికి హింస కలిగితే, బాధ కలిగితే వాడు సిగ్గుపడకూడదు. దేవుని కోసం నేను నిలబడినా ఎంతో మంది వచ్చి తిడతారు. దేవుడి సువార్త ప్రకటిస్తాడా, కొట్టను కూడా కొడతారు, తనను కూడా తంటారు. ముఖాన్ని యేసు స్వామికి ఊరితో పెట్టారా? ఆయన ముఖం మీద ఉమ్మి వేసినారు, కొరడాలతో కొట్టినారు, హింసించినారు, ఎగతాళి చేసినారు, అవన్నీ అనుభవించినారు. నువ్వు యేసు క్రీస్తుని వెంబడించేటప్పుడు ఇవన్నీ నీకు ఎదురైదేమో నువ్వు తట్టుకోవాలి. అది నిజమైన క్రైస్తవుడు. అన్ని వాగ్గానే దేవుణ్ణి వెంబడించే క్రమంలో ఎన్ని అవమానాలు, ఎన్ని మాటలు ఎన్నో వస్తూ ఉంటాయి. అవన్నింటినీ తట్టుకొని ముందుకు వెళ్ళేవాడు నిజమైన క్రైస్తవుడు. దేవుని ప్రియ సంగమా, ఆ మాట చూడు, పేరు రాశారు. ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడగా ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలెను. ఆ పేరును బట్టి మేము క్రైస్తవుని చెప్పుకుంటేనే ఆ పేరులోనే మనము దేవుని మహిమపరచాలి. అవును, మాకు శ్రమలు వచ్చినా మేము దేవుని కోసం ఉంటాం, మా ప్రాణమైన దేవుని కోసం నిలబడతాం. ఈ లోకంలో ఉన్న శ్రమలు ఎన్నదగినవి కాదు. ఆ పరలోక రాజ్యం ఇచ్చినప్పుడు ఇవన్నీ మర్చిపోతాం. సంతోషకరమైన దేశము, సంతోషకరమైన రాజ్యము, దేవునితో కలిసి నువ్వు జీవించే ఆ లోకంలో వెళ్ళినప్పుడు భూలోకంలో నువ్వు అనిపించిన శ్రమలు గుర్తు కూడా రావు. మహిమగల రాజ్యంలో, సంతోషకరమైన ఆనందకరమైన రాజ్యం, దేవుడే మనకు గొర్రెపిల్లగా మన కన్నీటి పొట్టులన్నీ ఆయనే చూస్తారు. ఆ సంతోషకరమైన రాజ్యంలోకి వెళ్ళాలంటే ఈ లోకంలో లక్షణంగా తిని పండుకొని మళ్ళీ అడిగేది ఉండదు. దేవుని కోసం నువ్వు నిలబడాలి, పరీక్షలు ఎదుర్కోవాలి, అవమానాలు ఎదుర్కోవాలి. వీటన్నిటిని ఎదుర్కొంటే పరలోక రాజ్యం. ఊరికే పరలోక రాజ్యం అంటే ఇంటికి లేదు. ఇక్కడ పరలోక రాజ్యము ఏడా సుఖం అనుభవించి ఆడ పోతాను అనుకుంటే కుదరదు. దేవుని కోసం నువ్వు నిలబడాలి, అనేక బాధలు హింసలు పడాలి. కానీ మరి కీర్తనకారుడు మాట్లాడతాడు. కీర్తన 34వ కీర్తన 19వ వచనంలో మాట్లాడతాడు. మంచి ఆ కీర్తన, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి దేవుడు నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములంట. నువ్వు నీతిగా బతికితే నీకు ఆపదలు 1, 2 రావు, అనేకం లెక్కలేని వస్తాయి. నువ్వు నీతి నిజాయితీగా నిలబడ్డావంటే ఒక్క సమస్య కాదు నీకు వచ్చేది, అనేకములంట. కానీ దేవుడు వాటన్నింటినీ తప్పిస్తాడు. నీకు వచ్చేటి ఏమో అనేకములు వస్తాయి, దేవుడు ఒక్కటి కూడా వదిలిపెట్టు, అన్ని తప్పిస్తాడు. ఏమంటే నీతిగా నిలబడితే సమస్యలు ఎన్ని వస్తాయంట? అనేకములంట. కానీ వాటన్నింటినీ తప్పిస్తాడు దేవుడు, ఏ ఒక్క దాన్ని కూడా ఇష్టపడ్డాడు. ఈరోజు నువ్వు దేవుని కోసం నిలబడితే నీకు ఎన్ని ఎదురైన సమస్యలు ఎన్ని వస్తాయో నీకు లెక్కలేదు. లెక్క రాయాల, ఇన్ని వస్తాయి, 50, 70, 20 రాయాల. అనేకములు అంటాడు. కానీ వాటి అనేకములు వచ్చినా కూడా వాటన్నింటినీ తప్పిస్తాడు దేవుడు. నిన్ను వాటి దగ్గర నిరికించాడు. ఎన్ని కష్టాలు వచ్చాయి, ఎన్ని పోతాయి, ఎన్ని వస్తాయి. నీ ఒక్క దారిలో వచ్చి 7 దారులు పరిగెత్తాయి నిన్ను చూసి. ఎప్పుడు నువ్వు ధైర్యంగా దేవుడి కోసం నిలబడినప్పుడు, నువ్వు పారిపోయి వాళ్ళతో కలిసిపోతే ఏడాది పోవు, దేవుడు నిలబడాలి. కాబట్టి ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. నిజమైన క్రైస్తవులు శ్రమలు వచ్చినప్పుడే తెలిసిపోతారు. కొంతమంది చెప్తూ ఉంటారు, మన బంధువులు ఎవరు మనకు సమస్య వచ్చినప్పుడు మనకి నిలబడినవాడే బంధువు. మేము ఊరికే తిరిగిపోండి వచ్చేవాళ్ళు ఎవరు బంధువు? పల్లెల్లో సామెతలు చెప్తూ ఉంటారు. ఇబ్బంది వచ్చినప్పుడు మనం అనుకున్నాడే బంధువు మనకు అంటారు. సమస్య వచ్చినప్పుడు తప్పించుకుని వెళ్ళిపోయేవాడు బంధువు కాదు. ఇక్కడ కూడా దేవుని కోసం నిలబడితే నీకు సమస్యలు వచ్చినప్పుడు దేవుడు వాటన్నిటి నుంచి నా బిడ్డ నా కోసం నిలబడి తప్పించాలని అర్పిస్తారు. కాబట్టి ఈరోజు మనం చదవబడిన ఈ పౌలు, ఆ పౌలు మనకు 2 కొరింథీ 11వ అధ్యాయం 19 నుంచి 12వ అధ్యాయం 9వ వచనం చూస్తే
ఈ పత్రిక రాయడానికి కొరింథీ సంఘంలో అనేక మనస్తత్వం కలిగిన వారు ఉన్నారట. ఆ కొరింథీ సంఘంలో అక్కడ విభిన్న రకాల ప్రజలు నివసిస్తా ఉన్నారు. ఆ కొరింథీ పట్టణంలో విభిన్న మనస్తత్వాలు కలిగిన ప్రజలు అక్కడ నివసిస్తారట. ఈ పౌలు రెండవ మిషనరీ ప్రయాణంలో ఈ పత్రిక రాసి ఉండవచ్చని అభిప్రాయము. మరి కొరింథీ పట్టణము గ్రీకు దేశంలో చాలా ప్రాముఖ్యము గల పట్టణం. ప్రపంచ వాణిజ్య కేంద్రం అంటారు. ప్రపంచ వాణిజ్య కేంద్రం అంటే మనకెట్టా బాంబే, భారతదేశానికి బాంబే ఎట్లాగో వాణిజ్య కేంద్రం ముఖ్య పట్టణం ఎలాగో అలాగో మరి రోమ్ నగరానికి కొరింథీ మంచి వ్యాపార కేంద్రం అంటారు. అలాగే చూస్తే అక్కడ విభిన్న సంస్కృతులు, విభిన్న మనుషులు ఉన్నారు కాబట్టి అక్కడ ఏం జరుగుతుందంటే మరి దిగజారిపోయిన సంస్కృతి అంట. దిగజారిపోయిన సంస్కృతి లేదంట. అంటే మంచి అలవాటు లేవు, దిగజారిపోయిన బ్రతుకుతా ఉన్నారు జనాలు అంట. అటువంటి పట్టణంలో ఆ సంస్కృతి విలువలు లేవంట. విగ్రహారాధనతో కూడిన మతం అంట. ఇక్కడ వర్గ భేదములు, అపవిత్రత, అనైక్యత జీవితము, భ్రష్టు పట్టిన జీవితం అక్కడ ఉండాలంట. జనాలు జీవిస్తా ఉన్నారు, పాప జీవితంలో జీవిస్తా ఉన్నారు. ఎటువంటిది అంటే ఆ మాట వింటే మనకు జుగుప్స కలుగుతుంది. ఆ కొరింథీ రాసిన పత్రిక మొదటి పత్రిక 5వ వచనంలో పౌలు తన తండ్రి భార్యతో ఉన్నాడు, అంటే చిన్నమ్మతో ఉన్నాడు. అటువంటి దుర్మార్గమైన జీవితం, అటువంటి బ్రతుకులాట, అంత నీచంగా బ్రతికే సంస్కృతిలో అపోస్తలుడైన పౌలు పోయి అక్కడ వాళ్ళు పత్రిక రాస్తా ఉన్నారు. మీరు వాటిని చేయొద్దు అని, దేవుని నమ్ముకోండి, దేవునికి సువార్త ప్రకటిస్తూ అక్కడ ఒక సంఘాన్ని స్థాపించి వాళ్ళు పత్రికలు రాస్తారు. మీరు అటువంటి పనులు చేయొద్దు, పాపపు పనులు. యేసుక్రీస్తు నమ్మకం ముందు నీవు జరిగావు, నమ్మిన తర్వాత కూడా అవి కొనసాగిస్తే దేవుడు లెక్క కడతాడు, అవన్నీ లెక్క కడతాడు. ఆ మాట అదే అధ్యాయం 5వ అధ్యాయం 11వ వచనం కొరింథీ పట్టణంలో 11వ వచనంలో కూడా ఉన్నారు అవన్నీ. ఇప్పుడైతే సహోదరులు అనబడిన వారు జారుడుగాను, లోబిగాను, విగ్రహారాధకుడుగాను, చిండిపోతుగాను, తాగుబోతుగాను, దోచుకున్నవాడుగాను ఉండకూడదు అని చెప్తాను. సాంగత్యం చేయొద్దు, భుజింపకూడదు, ఏం చేయదు, జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు హెచ్చరిస్తారు. మరి ఇది ఐరోపా పట్టణంలో అంట. చూడండి, ఈ పట్టణం అంట కొరింథీ పట్టణం ఐరోపా ఖండమందున్న అఖాయ ప్రదేశంలో కొరింథీ ముఖ్య పట్టణమై తూర్పు పడమరలుగా వెళుతున్న ప్రభుత్వ రహదారిలో ఉన్నదంట. వాణిజ్యములకు కర్మాగారం ఇది అంట. కేంద్రమై నలుదిశల నుండి గ్రీకులు, రోమీలు, యూదులు అనేక మంది వస్తారు, నివసిస్తారు. ప్రయాణాలు మంచి ముఖ్య పట్టణం, రహదారి. అలాగే అపోస్తలుడైన పౌలు గారు 18 నెలలు ఉన్నాడట ఆ ఎఫెసు. మరి విజయం సముద్రంలో అవతల పక్కన ఉండేదట. పౌలు గారు క్రీస్తు శకము 33వ సంవత్సరంలో పట్టుబడి దేవుడి చేత పట్టుబడినప్పుడు ఆయన మరి 56వ సంవత్సరం వరకు ఆయన శ్రమలను గురించి పట్టి రాశాడు. ఆయన 33వ సంవత్సరంలో క్రీస్తు శకం 33లో దేవుడి చేత పట్టుబడి 56వ సంవత్సరం వరకు ఆయన జీవితంలో ఒక శ్రమల గురించి ఆయన పట్టి రాస్తారు. ఆ శ్రమలు నేను ఏమేమి అనుభవించినాను దేవుని కోసం అని ఆయన రాస్తూ ఆయన 22వ వచనం ఇక్కడ పౌలు గారు నేను ఏమాత్రం అపోస్తుల కంటే తక్కువ వాడను కాను, నేను హెబ్రీయుడినే, నేను ఇశ్రాయేలీయుడినే, నేను అబ్రహాము సంతానమే. ఆ అబ్రహాము యూదులకు ఒక గర్వం ఉండేదంట. మేము అబ్రహాము సంతానము, మమ్మల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, మేము ఏం చేసినా చెబుతానులే. మరి నువ్వు రోమీయుడు, రోమా భాష మాట్లాడుతున్నావు, నువ్వు తక్కువ వాడు అన్నట్లు అపోస్తలుడైన పౌలును చిన్న చూపు చూస్తాడు. ఆయన చెప్తాడు, నేను అబ్రహాము సంతానమే, నేను ఇశ్రాయేలునే, నేను యూదుడినే, నేను కూడా ఏమీ భయపడను, నాకు కూడా అన్ని అర్హతలు ఉన్నాయి, నేను కూడా సేవ చేస్తానని మన అపోస్తలత్వాన్ని గురించి చెప్తూ ఆయన నేను ఇక్కడ పౌలు గారు నేను ఏమాత్రం అపోస్తలుల కంటే తక్కువ వాడునేమే కాను, నాకన్నీ అర్హతలు ఉన్నాయి అని అపోస్తలుడైన పౌలు చెప్తా ఉన్నాడు. ఆయన చెప్పిన వాటిల్లో చూస్తే మరి నేను అతిశయిస్తాను, అబ్రహాము సంతానం తన్ను అనిపించుకుంటున్నాడు. దేవుళ్ళు అతిశయించుట క్రీస్తు సువార్త
కోసం ఆయన పడిన నేను దేవుళ్ళు అతిశయిస్తున్నాను, నేను ఆనందిస్తున్నాను, శ్రమలో ఎంతో అతిశయిస్తున్నాను చెప్తా. ఆ 25వ వచనం నుండి 26వ వచనం చూస్తే ఒక పట్టీనే రాసినాడు ఆయన. ఆ పట్టీలో ఎన్ని ఇబ్బందులు ఆయన దేవుడి కోసం అవసరాలు పడినాడు, ఎంత ఇబ్బంది పడినాడు. 25వ వచనం నుంచి మనం చూస్తే చూడండి, పైన యూదుల చేత 5 మారులు, ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటుంది. 24వ వచనంలో 3 మారు బెత్తముతో కొట్టబడుతుంది, ఒకసారి రాళ్ళతో కొట్టబడుతుంది, 3 మారు ఓడ పగిలి శ్రమ పడుతుంది, ఒక రాత్రి పగలు సముద్రంలో గడుపుతుంది, అనేక పర్యాయముల ప్రయాణంలోను, నదుల వలనైన ఆపదలలోను, దొంగల వలనైన ఆపదలోను, నా స్వజనుల వలనైన ఆపదలోను, అన్ని జనుల వలన ఆపదలోను, పట్టణంలో ఆపదలోను, అరణ్యంలో ఆపదలోను, సముద్రంలో ఆపదలోను, కపట సహోదరుల ఉన్న ఆపదల్లోనూ ఒంటివి. ఎన్ని అగసాక్షులు అన్నాడు దేవుని కోసం. చూడండి, కపట సహోదరులు, సంతోలు, కపట అన్నదమ్ములు ఇబ్బంది, అంటే తోటి సహోదరులు ఇబ్బంది పెట్టినారు, వారి వంశం వారు ఇబ్బంది పెట్టినారు, పట్టణంలో ఇబ్బంది పెట్టినారు, మరియు ఓడ పగిలిపోయి 3 మారు ఓడ పగిలిపోయి రాత్రి పగులు ఓడ సముద్రంలో గడిపినాడు, జాగారం చేసినాడు, ఒకటి తక్కువ మరి 40 దెబ్బలు 5 పాలు తిన్నాడంటే 195 కొరడ దెబ్బలు తిన్నాడంట, రాళ్ళతో కొట్టబడినాడంట. ఇవన్నీ ఎందుకు ఈయన హింస పొందినాడు? ఎందుకు ఇవన్నీ ఏర్పాటు చేయబడినాడు? ఎందుకు ఇవన్నీ అవసరాలు పడినాడు ఆయన? దేవుడు ఎందుకు మరి ఈయన అప్పచెప్పినాడు? వాటన్నిటికంటే నా నిమిత్తము కష్టాలన్నీ నీకు రుచి చూపిస్తారని దేవుడు చెప్పినాడు. దేవుడు నువ్వన్నీ భరించడానికి నువ్వు ఏర్పాటు పెడుతున్న సాధనము, కానీ వాటన్నిటికీ దేవుడు మరి ఓర్చుకున్నాడు. దేవుడి కోసం ఈయనన్నీ ఓర్చుకున్నాడు దేవుడి కోసం. ఇది నాన్న మనం కూడా దేవుడి కోసం ఓర్చుకోవాలి. శ్రమలన్నీ అనుభవించాలి. నీకు శ్రమలు నీకు దేవుడు ఏర్పాటు చేస్తే నువ్వు వాటిని వద్దనకూడదు, వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తావా? దేవుడికి సంగమా, ఇన్ని సమస్యలు మనకు వస్తే మనం తట్టుకోగలమా? ఎన్ని అనేక పర్యాయంలో ప్రయాణాలలో నదులలో ఆపదలు, దొంగల వలన, దొంగలు కూడా ఆయన మరి ఆపదలు అంట. మరి ఆపదలు, పట్టణంలో ఆపదలు, అరణ్యంలో ఆపదలు, అడవిలో ఆపదలే, ఎక్కడ చూసినా ఆయనకు ఆపదలు వచ్చినాయి. అపోస్తలుడైన పౌలు గారికి ఎన్ని ఆపదలు, వీటన్నిటిని సహించినాడు. ఎవరి కోసము? దేవుని కోసం. ఇన్ని ఆపదలు పడిన ఆయన చెప్పిన మాట ఏమంటే, ఇవన్నీ ఎన్నదగినవి కాదు, నీవు నాకు ఇచ్చే మహిమ ఇవన్నీ ఎన్నదగినవి కాదు. ఒకసారి ఆయన రాళ్ళతో కొట్టి సముద్రం కొట్టుకు ఈడ్చేసినాడు, చచ్చిపోయినాడు. ఈడ్చేసిపోతే మళ్ళా లేచి మళ్ళా సువార్త చెప్పినాడు, దేవుని గురించి చెప్పినాడు. ఇది నాన్న దేవుని ప్రియ సంఘం, మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక సేవకుడు ఒక ఊరికి పోయినాడు, నిన్ను వేరే వాళ్ళని చెప్తారు, ఆ పేరు గుర్తురాదు, ఆ సేవకుడు పేరు. సువార్త పెడతామంటే, సువార్త ప్రకటిస్తున్న ఊర్లో అంటే చెప్పండి రాండి, సాయంత్రం సువార్త ప్రకటిస్తామంటే అందరూ పట్టుకొని కొట్టారంట. అన్ని దెబ్బలు తినేసి ఇంటికి వెళ్ళిపోయారు. 3 రోజులు సువార్త ఉంటుంది, వాక్యం చెప్తాము, రాత్రి 3 రోజులు అంటే యాడ మా ఊళ్ళో చెప్పేది కొట్టారు, వెళ్ళిపోయినాడు. దెబ్బలు వెళ్ళిపోయాడు కదా, మళ్ళీ పొద్దున్న మళ్ళీ విన్నాడు, రేపు రాండి అందరూ సువార్త వెళ్ళినాడు. మళ్ళా కొట్టారు, మళ్ళా కొట్టి మళ్ళీ ఇంటికి విన్నాడు. మళ్ళా 3వ రోజు మళ్ళా విన్నాడు, మళ్ళా పోయి రాత్రికి సువార్త రండి అంటే మళ్ళా ఇంకొట్టలేదంట. ఈయన బాధ ఏమో చూద్దాం బాధ అనుకుంటారు. ఇప్పుడు నిన్న కొడితే దెబ్బలు తిని వచ్చినాడు, సువార్త రండి అన్నాడు, మన్నా కొడితే తిన్నాడు, ఈరోజు మళ్ళా వచ్చినాడు 2 సార్లు దెబ్బలు తిని. ఈయన బాధ ఏదో చూద్దామని మళ్ళా విన్నారు. రాత్రికి పోతే అప్పుడు చెప్పినాడు, క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతము చేస్తారు. ఆ దేవుడు మనందరి కోసం ప్రాణం పెట్టినప్పుడు అక్కడ అందరూ బాధ మనసు పొందినారు. మరి అటువంటి సేవ మనం చేయాలని చేస్తున్నామా? ఒకసారి తింటాడ ఏరియాకే పో, ఆ ఊరికే పో, మళ్ళా
దేవుని నుండి కృప పొందుకునే వాళ్ళే నిజమైన దేవుడు. క్రైస్తవులు, నిజమైన విశ్వాసం. మనం అనుకుంటా ఉంటాం మేము క్రైస్తవులు, మా ఆయన క్రైస్తవుడు, మేము ఎప్పుడో పుట్టినాం క్రైస్తవులు అనుకుంటే ఏం ఉపయోగం దేవుని కోసం నిలబడకుండా? ఇది మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన అన్ని అవసరాలు పడినాడు, అన్ని ఇబ్బందులు పడినాడు, అన్ని పడి ఈ చిట్ట అంతా రాశాడు. ఇన్ని ఇబ్బందులు పడినా నేను రాస్తా. మరి పౌలు పొందిన రెండో విషయం ఏమిటంటే ఈ 12వ అధ్యాయంలో నుంచి చూస్తే ఈ 11-19 నుంచి అది మరి పౌలు శ్రమలో తన అపోస్తలత్వమును మరి సమర్థించుకున్నది. ఈ రెండో భాగంలో ఈ కొరింథీయుల పత్రిక పౌలు గురించి చెప్తూ పౌలు పొందిన ప్రత్యక్షలు అపోస్తలత్వమును సమర్థించుకున్నాడు. ఆయన ప్రత్యక్షలు చూసిన 14 సంవత్సరాలకు ముందు నేను మధ్యాకాశానికి నేను వెళ్ళానంట. ఎక్కడికి వెళ్ళానంట? మధ్యాకాశానికి, పరదేశం వెళ్ళాను, చూశాను. అక్కడ దేవదూతలు దేవుని మాటలు ఉన్నాయి. అవి వశింప శక్యముగానే మాటలు నేను విన్నాను. అవి మనుషులు పలకకూడదు. ఈరోజు మేము కూడా దేవదూతల భాష మాట్లాడుతుంటారు కొన్ని డినామినేషన్స్ వారు. అది నాకైతే కరెక్ట్గా తెలుసు. కానీ పౌలు గారు ఏమంటాడంటే వశింప శక్యము కాని మాటలు నేను విన్నాను, అవి మనుషుడు పలకకూడదు. నాకు కొంతమంది సహోదరులు చెప్తా ఉంటారు, నువ్వు భాషలో మాట్లాడవా అంటా ఉంటారు. నాకు తెలియదు సార్ అని చెప్తా ఉంటారు. నాకేం తెలియదు, అర్థం కాదు అంటాం. ఈ మాట చూస్తే ఆ మాటలు మనుషుడు పలకకూడదు అనే మాట ఉన్నది. ఆ మాట కూడా ఉన్నది. 14 సంవత్సరముల కిందట 3వ ఆకాశంలో కొనిపోబడను, అతడు శరీరంతో కొనిపోబడను నేను ఎరగను, శరీరం లేక కొనిపోబడి నేను అది దేవునికే తెలియదు. అట్టి మనిషిని ఎదుగు అతడు పరదేశాన్ని కొనిపోబడి వశింప శక్యము కాని మాటలు వినను, ఆ మాటలు మనుషుడు పలకకూడదు. ఇంకా అక్కడ ఎవరు మాట్లాడినారు? దేవదూతలే కదా మాట్లాడినది, దేవుని బిడ్డలే కదా మాట్లాడారు. ఆ మాటలు మనుషుడు పలకకూడదు అంటే ఎట్లా? నాకైతే భయం. కొన్ని ఆ మాటలు కూడా నాకు అర్థము కాదు. నన్ను అడుగుతూ ఉంటాను, క్వశ్చన్ చేస్తూ ఉంటాను, నువ్వు ఎందుకు మాట్లాడదు నాకు తెలియదు. అది దేవునికి విరుద్ధమైన కార్యమా, ఇష్టమైన కార్యమా, ఈ రెండింటిలో నేను తికమత పడతా ఉంటాను. కానీ దేవునితో మనం మాట్లాడే మాటలు దేవునికి అర్థమైతే, దేవునికి అర్థం కాని భాష ఏదైనా ఉందా? తెలుగులో మాట్లాడితే అర్థం కాదు. హృదయపూర్వకంగా దేవుని ఆరాధిస్తే దేవుని ఇష్టపడతారు. ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడంటే ఆ పరదేశ్ అనే మాట అంట పర్షియా భాషలో రాజవనము, రకరకాల పండ్లు, పూల తోటలు, ఇవన్నీ అర్థం వస్తాయి. పరదేశ్ అనే మాటకు పర్షియా భాషలో రాజవనము, రకరకాల పండ్ల పూల తోటలు, ఇవన్నీ వనాల గురించి వస్తారు. మరి ఈయన ఏం చెప్తున్నాడంటే ఈయన నాకు ఒక ముళ్ళు ఉంటుంది అని చెప్తాను. ఎవరు? అపోస్తలుడైన పౌలు గారు ఏమంటున్నాను? ఒక ముళ్ళు. మరి స్కొలాప్స్ అనే గ్రీకు పదం నుండి ఈ భావము ముళ్ళు అంటారు. గ్రీకు పదం ఏమి? SKOLOPS, కొలాప్స్ అనే మాటకు గ్రీకు పదంకు దీని అర్థం ఏమి? ముళ్ళు అనే మాట. మరి ఈ ముళ్ళు అనేది ఈయనకు చాలా మంది బైబిల్ వ్యాఖ్యానకర్తలు, బైబిల్ పండితులు ఏం చెప్తారంటే ముళ్ళు గురించి ఆయన ఒక కురూపిలాగా స్థూలకాయుడిగా ఉన్నాడు అని ఒకరు చెప్తారు. ఆయనకు మలేరియా జ్వరం ఉన్నది, ఆ మలేరియా జ్వరంతో బాధపడతా ఉన్నాడు, అదే ముళ్ళు అని ఒకరు చెప్తారు. ఇంకా కొంతమంది ఆ వ్యాఖ్యానకర్తలు ఏం చెప్తారంటే ఆయన వివాహం లేదు కాబట్టి ఆయన మరి వివాహం లేకుండా దేవుని కోసం ఉన్నాడు కాబట్టి మరి ఆ కోరికలు ఆయన వెంటాడినాయని ఒకరు చెప్తారు. ఇవన్నీ నిజమనేది కాదు, కానీ వాళ్ళ అభిప్రాయాలు వెల్లబుచ్చినారు. ఇంకా కొంతమంది ఏమంటారంటే ఈయన దేవ దర్శనం చూసినాడు కాబట్టి ఆ దర్శనంలో ఆ వెలుగును చూసి కళ్ళు 3 రోజులు కనపడకుండా ఉన్నాయి, ఆ కళ్ళల్లో నీళ్లు కాతా ఉన్నాయి, అందుకోసమని ఆయన రాయలేదు, శిష్యుల చేత రాయించినాడు, మరి ఆయన కళ్ళ జబ్బు ఉంది అని కొంతమంది చెప్తా ఉంటారు. ఆయన శారీరకంగా మానసికంగా ఒక ముళ్ళు అని కొంతమంది అంటారు, భౌతిక పరంగా శరీరానికి ఒక ముళ్ళు లాంటిది ఒక ఇబ్బంది కలిగిందని కొంతమంది చెప్తా ఉంటారు. ఇంకా మాట్లాడినది ఏమిటంటే 2 కొరింథీ 1:17 వాక్శక్తి
సువార్త ప్రకటించుడికే ఆయన నన్ను పిలిచాడు. వాక్యాత్రయంలో లేదంట ఆయన. పెద్ద ప్రసంగికుడు కాదంట ఆయన. వాక్యాత్రయం లేదంట అపోస్తలుడు పౌలు. ఇన్ని పుస్తకాల కొత్త నిబంధనలో 6 పుస్తకాలు ఆయనలే ఉన్నాయి, వాక్యాత్రయం లేదంట. ఆ మాట నా చూడండి, 2 కొరింథీ 1:17 వాక్యాత్రయం లేకుండా సువార్త ప్రకటించుడికే ఆయన నన్ను పంపెను. మరి వాక్యాత్రయం లేకుండా అంటే అపోస్తలుల కార్యములు 14:12 చూస్తే బర్నబాకు దుపదనియు పౌలు ముఖ్య ప్రసంగుడైనందుకు హెర్మే అని పేరు పెట్టారు. మరి వాక్యాత్రయం లేకపోతే ఈ హెర్మే ఎందుకు పేరు పెట్టారు? ముఖ్య ప్రసంగికుడు అంటారు. అంటే దేవుడు మరి మొదటి దినాల్లో ఒకవేళ సరిగా వాక్యాత్రయం లేకుండా ఉంటే రాను వాక్యాత్రయం మనకు కూడా ఏమవుతుంది? మొదట్లో వచ్చినప్పుడు వాక్యాత్రయం వాక్యం చెప్పేటప్పుడు అందరినీ చెప్పలేదు, భయం ఉంటారు, సరైన అవగాహన ఉండదు, టైమింగ్ తెలియదు. కానీ ఈయన వాక్యాత్రయం లేకుండా వచ్చినాడు. మళ్ళా ముఖ్య ప్రసంగుడు అని పౌలు మరి అపోస్తలుల కార్యం 14:12 ఉన్నది. మరి 2 కొరింథీ 10:10 చూస్తే ఆ మాట చదవండి. 2 కొరింథీ 10:10 అతడు శరీరమునకు బలహీనుడు, అతని ప్రసంగము కొరగాలని ఒకడు అనును అంటారు. అదే ముందు నా శరీరమునకు మనసులకు మరి చూడండి, ఈ ప్రసంగం కొరగాదంటే సరిగా చెప్పడం అని ఒకడు అంటాడంట. ఆయనకు శరీర బలహీనత. ఆయన పత్రికలు ఘనమైనవి, మళ్ళా బలంగా ఉండేవి, బలముగా ఉన్నవి కానీ శరీరం బలహీనుడు, అసలు ప్రసంగము త్వరగానేదని ఒకడు అంటారు. అంటే ఇవన్నీ ఆయన పత్రికలు చాలా బలంగా ఉంటాయి కానీ ఆయన బలహీనుడుగా ఉన్నాడు. ఆయన కన్ను చెప్పని కొంతమంది అంటారు. చూడండి అపోస్తలుల కార్యం 9:9 అతడు చూపలేక 3 దినములు అన్నపానములు పుచ్చుకొని నేను అనే మాట అపోస్తలుల కార్యం 9:9 ఆ వెలుగు ఎక్కడైతే క్రైస్తవ సంఘాన్ని క్రీస్తు సంఘాన్ని పాడు చేయడానికి ఒక పత్రికలు తీసుకొని అధికారం తీసుకొని బయలుదేరిన వ్యక్తి ఏమైపోయినాడు? దేవుని చేత పట్టబడినప్పుడు వెలుగు చూసినప్పుడు కన్ను 3 రోజులు కట్టుకోవాలి, 3 దినములు చూపలేక అన్నపానం లేక ఉండినాడు. అందుకోసమనే ఆ కన్ను చెప్పని చాలా మంది వ్యాఖ్యానకర్తలు దృఢంగా నమ్ముతా ఉంటారు. అందుకోసం గలతీయులకు రాసిన పత్రిక 4:15 దీనికి ఆయన చెప్తా ఉంటాడు. చూడండి గలతీయులకు రాసిన పత్రికలో, ఓ గలతీయులారా, మీరు మీ కన్నును ఉడవిరికి నాకు పెట్టాలనుకున్నారంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఈయన కళ్ళ జబ్బుతో బాధపడతా ఉన్నాడు, మీ కన్నులే ఉడవిరికి నాకు పెట్టాలనుకున్నారంటే దీనికి చాలా మంది దృఢపరుచున్నారు. నిజమే, ఏదో కళ్ళ జబ్బు ఉంది, కళ్ళలో నీళ్లు కారుతాయి. ఆ మాట చదవండి. గలతీయులారా 4:15 గలతీ 15 గలతీ 4:15 చదువు. శక్యమైతే మీ కన్నులు ఉడవేకి నాకు ఇచ్చివేసి ఉందురని మీ పక్షముగా నేను సాక్ష్యము పలుకుచున్నాను. దీన్ని బట్టి అందరూ ఏమనుకుంటారంటే అపోస్తలుడైన పౌలుకు కళ్ళజబ్బునింది, ఈ గలతీయులు వాళ్ళ కన్నులు పీకి నీకు ఇస్తామన్నట్టుగా చూసినారంటే దీన్ని బట్టి చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన శ్రమల ద్వారా, ఆయన ఇబ్బందుల ద్వారా దేవుడు మరి ఈయన అపోస్తలత్వం అని దృఢపరుస్తూ ఉన్నాయి. ఈ దర్శనాలన్నీ దృఢపరుస్తూ ఉన్నాయి అపోస్తలుడు అనేది. ఈరోజు మనము ఆయన శ్రమల కోసం, నిందల కోసం ఆయన నిలబడినాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే మరి లూకా సువార్త మనం చదువుకున్నట్లయితే లూకా సువార్తలో 2వ పాఠంగా సువార్త పాఠంలో మనము అక్కడ చూసినట్లయితే ఇక్కడ ఒక ఉపమానం చెప్తా ఉన్నాడు. విత్తువాని ఉపమానము. మనం ఏం చెప్తా ఉంటాము? ఈ విత్తువాని ఉపమానం చెప్తా ఉంటాం. ఈ ఉపమానాలు మనము యేసుక్రీస్తు ప్రభువుల వారంట ఉపమానం లేకుండా ఏం చెప్పలేదంట. శిష్యులకు ఎగ్జాంపుల్ లేకుండా ఏమి చెప్పడు. మనకు స్కూల్లో కూడా ఉపమానం చెప్తా ఉంటారు. ఎందుకు? మన మనస్సులో నాటుకోవడానికి ఒక ఉపమానం చెప్తా ఉంటారు. ఉపమానము చెప్తా ఉంటారు.
మరి మత్తయి సువార్త 13:35 ఆ మాటలు ఆయన ఏమీ బోధించలేదండి ఉపమానం లేకుండా, అంటే ఎగ్జాంపుల్ లేకుండా. చదువు మత్తయి సువార్తలో యేసు ఈ సంగతులన్నిటినీ జన సమూహములకు ఉపమాన రీతిగా బోధించను. ఉపమానము లేక వారికి ఏమీ బోధించలేదు. ఉపమానం చెప్తారు దేవుని ప్రేమ. ఈరోజు మనం కూడా ఎగ్జాంపుల్ చెప్తా ఉంటాం. ఉపమానం చెప్తే కూడా మనకు అర్థమవుతుంది. ఉపమానం లేక ఏమీ బోధించలేదు. మరి ఉపమానం అనే మాటకు అర్థం ఏమంటే, మరి గ్రీకు మాటలో పారే బోలే అనే గ్రీకు మాటకు అర్థం. ఉపమానం అనే మాటకి ఏమి గ్రీకు మాటలో పారే బోలే అంటారట. పారే అంటే ప్రక్కన అంట, బోలే అంటే అనున్నది బోల్లో అను ధాతువు నుండి పుట్టినదంట. దీని అర్థము ఉంచుట లేక పెట్టుట. ఉంచుట లేక పెట్టుట. పారే బోలే అనే గ్రీకు మాటకు అర్థం అంటే ప్రక్కన ఉంచబడినది అని అర్థం అంట. అంటే సమానంగా ఉంచబడినది. మనం పద్యం చెప్తాడు, ఉప్పు కర్పూరము ఒక్క పోలే. ఉప్పు ఒకటిగా ఉంటుంది, కర్పూరము ఒకటిగా. చూడు రుచులు అంటే మనం చూపిస్తాం ఎగ్జాంపుల్. మనం ఇది పండు ఉన్నది తింటాం, మేడి పండు, ఇంకొకటి అంజూరు పండు. అంజూరు పండు మనం చూడలేదు అనుకో, అంజూరు పండు ఎట్లుంటుందని అంజూరు పండు చూడడం వచ్చి అడిగితే సేమ్ మేడి పండు లాగే ఉంటుందంటే దీనికి అవగాహన అవుతుంది. ఓహో దీనిలాగా అది కూడా ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇవన్నీ. ఉపమానం లేకుండా వాళ్ళకి ఏమి బోధించాలి అంటే ప్రక్కన ఉంచబడినది అర్థం. ఉపమానం అంటే ఏమి? ప్రక్కన ఉంచబడినది. ఆ ఉపమానం లేకుండా యేసుక్రీస్తు ఎవరికి బోధించలేదు అనే మాట మనం చూసుకోవాలి. ఎందుకంటే ఈ ఉపమానం అంట ప్రజల మనస్సును ఆకర్షించడకు, ఆ మాటను నాటుటకు, జిజ్ఞాస రేపుటకు, అంటే మరి ఆలోచింప చేయడానికి ఉపయోగపడేది ఈ ఉపమానం. కాబట్టి ఉపమానం లేకుండా ఆయన ఏమి బోధించదు. ఎగ్జాంపుల్స్ అని చెప్పినాడు. మనం దేనితో పోల్చినాడు? గొర్రెలతో పోల్చినాడు. నేను మంచి కాపరి అన్నాడు. గొర్రెలు ఏం చేశాయంటే వాటి గొర్రెలకు తిరుగుబాటు స్వభావం ఉన్నాను. వాటికి నాయకుడు లేకపోతే ఉన్న వాటంతకమే బతకలేవు. వాడికి ఒక నాయకుడు అవసరం, దారి చూపించేవాడు కావాలి. మనల్ని కూడా గొర్రెలతో ఎందుకు పోల్చాడంటే నా కాపులు ఎవరు? మనం ఒక సంరక్షణలో ఉండాలి. ఆ సంరక్షకుడు యేసుక్రీస్తులో సంరక్షణగా మనం ఉండాలని ఆయన మనల్ని గొర్రెలతో పోల్చాడు. గొర్రె స్వభావం అంటే పరిశుద్ధమైన, తిరుగుబాటు లేనిది, పెద్దల సాధు స్వభావం. మేకలు సాధు స్వభావం కాదు, అవి మనిషిండే లేకపోతే వెళ్ళిపోతాయి, తీసుకొని వచ్చేస్తాం. వాటికి నాయకులు లేకపోయినా కూడా వెళ్ళిపోతాయి. వాటి కంటే కాపరి పడాలి. వెనక మై ఉడుతూ ఉంటాయి, వెనకంటే పడతాం. కానీ గొర్రెలు కదా, కాపరిని చూసుకొని వెనకంటే దగ్గరగా వేస్తాం. ఇక్కడ కూడా ఉపమానాలు. ఈ ఉపమానం ఏమంటే విత్తువాడు విత్తనాలు వెళ్తా ఉన్నాడు. విత్తువాడు ఎవరు? విత్తేది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. ఇక్కడ విత్తనం అనే మాటకు మనం చూసినట్టయితే విత్తనం మనిషే ఉన్నాడు. విత్తనం ఎవరు? మనిషే, మానవుడే. విత్తనం అనే మాట కూడా ఇక్కడ మానవుడనే ఉంది. చూడండి, విత్తువాడు దేవుడు. మత్తయి సువార్త 13:18 చూసి మనిషి కుమారుడు అని ఉన్నారు. మత్తయి సువార్త 13:38 మనిషి ఉన్నారు. విత్తనం ఎవడంటే మానవులే. అది కూడా 18 మత్తయి సువార్త 13:38 మంచి విత్తనము రాజ్య సంబంధులు అనే మాట వచ్చింది. రాజ్య సంబంధులు అనే మాట వచ్చింది. ఇక్కడ మనం చూసినట్లయితే ఎందుకు ఈ మనుషులని ఇక్కడ విత్తనం అంటే చాలా మంది మనం ఏమనుకుంటాం, లూకాసు వార్తలో విత్తనం అంటే వాక్యం అని ఉన్నారు. కానీ ఇక్కడ ఏముందంటే మనుషులు. విత్తనం అంటే విత్తనాలు ఎవరు? మనుషులు. అక్కడ విత్తనం అంటే వాక్యం అని ఉన్నారు. ఇక్కడ ఏదేమి? విత్తనం అంటే మనుషులే. ఆ మాటకు
ఎఫ్రాయి అని గ్రీక్ పదాలు మాతృభాషలో ఉపయోగించారు కాబట్టి బైబిల్ వ్యాఖ్యానకర్తలు విత్తనాలు ఎవరంటే మనుషులే, విత్తేవాడు ఎవరు? యేసుక్రీస్తు మనిషి కుమారుడు అని రాయబడి ఉన్నది. మరి పొలం అంటే లోకం ఉన్నది, పొలం అంటే లోకం. లోకంలో విత్తనాలు చదివినాడు, కొన్ని ఎక్కడ పడినాయంట? దారి పక్కన పడినాయి. దారి పక్కన పడితే ఒక పొలం ఉంటుంది, దున్ని బాగా దున్నింటాము, ఇక్కడ దారి ఉంటుంది. దారికి చల్లేటప్పుడు కొన్ని అన్ని మంటలు పడతాయా, కొన్ని గిన్నె కాపక పడతాయి. అవి బురదలో కూడా దారి ఉంటుంది. వాటిని ఏం తింటాయి? పక్షులు వచ్చి తినేసిపోతాయి. రెండోది ఎక్కడ పడతాయంటే కొన్ని బండ నేల, రాతి నేల పడతాయి. కింద కొంత రాయి ఉంటుంది, కొంచెం రాయి ఉంటుంది, దానిపైన కొంచెం మన్ను ఉంటుంది, మొలుస్తాయి. కానీ వేరు దిగనందున ఎండాకాలం సరిపోయి ఎండిపోతాయి. కింద రాయి ఉంది, పైన కొంచెం మట్టి ఉంది, దాని మీద పడిన విత్తనాలు కొంచెం దిగుతాయి. కింద వేరు లేదు, పోనందున రాయి ఉండదు కాబట్టి త్వరగా ఎండ కాస్తానే ఎండిపోతారు. ఇంకా కొన్ని విత్తనాలు ముండ్ల పొదలో పడతాయి. ముండ్ల పొదలో పడతాయి, చెట్టు పెరుగుతుంది కానీ కాపు కూడా వస్తాయి. కానీ 1-2 కాపు పీలగా పెరుగుతుంది. కంప చెట్టులో పడితే పెరుగుతుంది. టమాటా చెట్టు ఏడాది చూస్తారు, కంప చెట్టులో పడుతుంది. టమాటా చెట్టు పెరుగుతుంది, సన్న కాయలు కాస్తారు. అదే మంచి పొలంలో పడిన టమాటా పెద్ద కాయలు దండికి కాస్తారు. అంటే దీన్ని ముండ్ల పొదలు నీడ దీన్ని అంచేస్తాయి. ఇంకొక విత్తనాలు మంచి సారవంతమైన ప్రదేశంలో పడినట్టు ఎట్లా పడుతాయట? 30-60-100 ఫలిస్తారు. అంటే ఇక్కడ మనుషులు 4 రకాల మనుషులను ఇక్కడ దేవుడు పోలుస్తా ఉన్నాడు. 4 రకాలు. వీళ్ళు ఎవరయ్యా అని మనం ఆలోచన చేస్తే, దారి పక్కన పడిన వాడు ఎవరంటే వాడు దేవుడి మాటలు వింటాడు కానీ వాడు ఇంటికి పోతానే మర్చిపోతాడు. అవన్నీ మర్చిపోతాడు. వాడి హృదయంలోని ఆ దేవుడి మాటలు ఏం చేస్తే సైతాను ఎత్తుకొని వెళ్ళిపోతాడు. వాడిని మర్చిపోతాడు. రెండవ వాడు వింటాడు, సంతోషిస్తాడు, బాగున్నాయి వాక్యం అంటాడు, కొంచెం ఎదుగుతాడు. కానీ వాడికి వేరు ఉండదు కాబట్టి, కింద రాయి ఉంటుంది, కొంచెమే మట్టి ఉంటుంది కాబట్టి వాడి వేరు లోతు కాదు కాబట్టి వాడు ఎండిపోతాడు, వాడు మధ్యలో నిలిచిపోతాడు. ఇది కొన్ని ముళ్ళ పొదలు పడతాయి. అయ్యక్కడే అంటే వాడు ఈ ముళ్ళ పొదలు దాటుకొని రాలేడు, చర్చిలో ఉండలేడు, ఆడ ఉండలేడు, ఎటువంటి వాడు పెరుగుతా ఉంటాడంటే వాడిని ఏం చేస్తారంటే దేవుళ్ళు ఎదగలేకుండా ఆ ముళ్ళ పొదలు వాడిని అంచేస్తారు. ఏంటి? వారి సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులు, వారి బంధువులు వీళ్ళందరూ వాడిని అంచేస్తారు. అందుకే వాడు ముళ్ళ పొదలో పడి ఐదిక విచారములు, వారి ఆలోచన, నాకు సంపాదన లేదు, డబ్బు లేదు, దేవుడు నమ్ముకున్నాక అట్టొచ్చే ఈ కష్టాలు ఆ కష్టాలు, నేను ఎలా బ్రతకాలని ఈ ధోరణి, ఈ లోక ఆశలు వారిని అంచేస్తాయి. ఎదగకుండా, దేవుళ్ళు ఎదగకుండా. 4వ వాడు మంచి నేల పడవాడు, సారవంతమైన నేల పడవాడు, దేవుడు 100 ఫలిస్తారు. 4 రకాల విత్తనాల గురించి మనకు ఒక ఉపమానం అంటే ఒక ఎగ్జాంపుల్ దేవుడు చెప్పాడు. ఈ దినాన్ని ఈ 4 గుంపులో మనం ఏ గుంపులో ఉన్నాము? దారి పక్కన పడిన గుంపులో ఉన్నామా? బండ మీద రాతి నేలను పడిన విత్తనాలు మాత్రం ఉన్నామా? ముళ్ళ పొదలో పడి తెగులు కొని రాలేక ఆ పరిస్థితుల్లో విత్తనం మాత్రం ఉన్నామా? 4వది సారవంతమైన భూమిలో పడిన విత్తనముగా ఏ గుంపులో? ఈ 4 మరి డిఫరెంట్ ప్లేసులు ఉన్నాయి కాబట్టి ఏ ప్లేస్లో మనం పడినాము ఒకసారి మనం ఆలోచన తీసుకోవాలి. దేవుని ఈ సంగమా, అందుకోసం త్రోవ పక్కన పడిన వాడు ఊరికే వినుడు మాత్రమే ఉండవచ్చునంట. వాడు ఊరికే వినుడు మాత్రమే ఉండవచ్చునంట. రాత్రి బట్టి వినుట, సంతోషించుట, అంగీకరించుట ఉండవచ్చునంట. అంగీకరిస్తాడు, దేవుడు నిజమే ఒప్పుకుంటాడు, రాత్రి పడినాడు. కానీ వాడు రాడు చర్చ. ముళ్ళ పొదల పడినాడు, వినుట, అంగీకరించుట, కొంతకాలం విన్నట్లు జీవించుటే ఉండవచ్చునంట. వాడు మళ్ళా విలవిలపోతాడంట. అది యోహాను సువార్త 12:42 తెలుసుకోగా రెఫరెన్స్ ఉందా చూడండి. యోహాను సువార్త 12:42. యోహాను సువార్త 12:42. యోహాను సువార్త ఆయనను అధికారులలో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి కానీ సమాజంలో నుండి వారిని వెలివేస్తారేమోనని పరిసయ్యులకు భయపడి
నమ్ముకున్నా మా ఇంటికి రావద్దు అంటారేమో, మా కుటుంబాలను రావద్దు అంటారేమో అని భయపడి అధికారులు కూడా దేవుని తెలుసుకున్నారు. అధికారులు కూడా భయపడి ఉండేవాళ్ళు ఎవరంటే ముండ్ల పదలో పడ్డవాడు, నూరంతలుగా ఫలించేవాడు, వాడి ఊరికి భయపడడు. రోగం వచ్చినా, అన్నం లేకపోయినా, కుటుంబం పోషణ లేకపోయినా, బంధువులు వెలివేసినా, ఏమి చేసినా దేవుని కోసం నిలబడేవాడు. నూరంతలుగా అభివృద్ధి, నూరంతలుగా అభివృద్ధి. ఇది నాన్న మనం దేవునికి సంగమా. ఈ 4 ప్లేసులు ఉన్నాయి. మనం ఏ ప్లేస్లో ఏ ప్లేస్కి సంబంధించిన వారమో ఒకసారి మనకి ఇది మనకి తెలుస్తుంది. నేను ఏ ప్లేస్లో ఉన్నా, దేవుని కోసం నేను ఏ ప్లేస్లో పడ్డాను. నిజముగా దేవాది దేవుడు ఈ ఉపమానం వాళ్ళకి చెప్పాడు శిష్యులకు. ఈరోజు మనకు కూడా చెప్తా ఉన్నారు ఏ ప్లేస్లో ఉన్నాం. ఒకసారి ఆలోచన చేసుకున్నాం. ఇంటికి తర్వాత దేవాది దేవుడు మనకు నిజ క్రైస్తవులుగా మనం జీవించాలంటే మన అంశం ఏమి? నిజ క్రైస్తవులు, నిజ సేవకులు. ఒకవేళ సేవకులుగా నేను కానీ, క్రైస్తవులుగా క్రీస్తుని వెంబడించేవారు మీరు కానీ, మనం దేవునికి ఇష్టంగా సమస్యలు వచ్చినప్పుడు మనం పారిపోతున్నామా? సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటున్నామా? అందుకోసమనే సమస్యలు వచ్చినప్పుడు నాకు కూడా చెప్పిన రాయితీ వదిలిపెట్టేసుకోవాలి. అట్లా వదిలిపెట్టేసి మధుపల్లి బతుకోపడ్డారు. యాడికి పోదు నేను, యాడికి పోదు, ఉండూరులోనే సొంత ఊర్లోనే భయపడిపోయాడు. ఇంకో ఊర్లో భయపడుతున్నా ఉంటాను. ఏడా ఉండేది. కాబట్టి దేవుడి కోసం నిలబడాలి, ధైర్యంగా నిలబడాలి. దేవుడే కాపాడు. బతికితే ఇడే, చనిపోతే ఒకే నిర్ణయం. చనిపోతే రాయచూడని అనుకోవాలా, బ్రతికితే రాయచూడని. అదే ధైర్యం. ఆ ధైర్యం దేవుడు కాపాడు. అనేక శ్రమలు వచ్చినా కూడా వాటన్నింటినీ దేవుడు నన్నునే విడిపిస్తాడు. ఒక ధైర్యం, నా దేవుడు నన్ను చూసుకుంటాడు. ఒకవేళ నన్ను అప్పగించిన చంపడానికి అది దేవుని ఇష్టమైనది నేను అంగీకరిస్తాను. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో దేవుడి మనం చరిత్ర చూస్తే కొంతమంది దేవుడు అప్పచెప్తాడు, మరణానికి అప్పచెప్తాడు. మరణించిన తర్వాత సేవ ఎక్కువ జరుగుతుంది. ఆయన మరణించిన దాన్ని బట్టి ఎక్కువ సేవ జరుగుతుంది. కొంతమంది ప్రతిబంధి సేవ జరిగిస్తాడు. కొంతమంది వారు చనిపోయిన తర్వాత ఆ చనిపోయిన విధానం బట్టి అనేక మంది దేవుడు అక్కడ లేపుతాడు. అది నమ్మినాను కాబట్టి నేను భయపడను. కాబట్టి దేవుని సంఘం జ్ఞాపకం చేసుకున్నాం. నిజ క్రైస్తవులుగా, నిజ సేవకులుగా మనం ఈ లోకంలో జీవిస్తాం. మరి అటువంటి కృప, అటువంటి భాగ్యం దేవుడు అందరికీ దయచేయను కాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన దయగలిగిన తండ్రి, ఈ కృపలో సన్నిధానంలో మీరు మార్గం నుండి సహాయం చేసి ఈ లోకంలో శ్రమలో ఇబ్బందులు వచ్చినప్పుడు పౌరులే మరి నేను తట్టుకొని జీవించడానికి మా కృప దయచేయము. నిజ క్రైస్తవులుగా బతకడానికి కృపను దయచేయము. వాక్యం ప్రతి బిడ్డను దీవించు. మేమందరూ మంచి నేలను పడిన, సారవంతమైన నేల పడిన విత్తనాలు ఎదుగునట్టు కృప దయచేయము. ఫలించినట్టు మాకు అందరి కృపలు దయచేయము. అదే స్థితిస్తున్నాము ప్రార్థన.